హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్లో ఈఎస్ఐ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉంటే ఆ స్టూడెంట్స్కి ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్లో ఈఎస్ఐ కోటాలో ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా సీట్ పొందే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్టూడెంట్స్ నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాడా 5P సర్టిఫికెట్ని మీరు ఆన్లైన్ అప్లికేషన్తో పాటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ వాడా 5P సర్టిఫికెట్ని ఈఎస్ఐసి అఫీషియల్ వెబ్సైట్ నుండి మనం ముందుగా అప్లై చేసుకొని పొందవలసి ఉంటుంది. దీనికి సంబంధించి మే 3వ తారీఖు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మే 23వ తారీఖు వరకు ఈ అప్లికేషన్స్ స్వీకరించబడతాయి. ఈ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత రీజనల్ ఆఫీస్ అలాగే సబ్ రీజనల్ ఆఫీస్ వీళ్ళు ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ని అప్లోడ్ చేసిన సర్టిఫికెట్స్ని అన్నీ కూడా వెరిఫై చేసి వాడా 5P సర్టిఫికెట్ని మే 27వ తారీఖు ఇష్యూ చేస్తారు స్టూడెంట్స్కి. ఈ ఇష్యూ చేసినటువంటి వాడా 5P సర్టిఫికెట్ని కౌన్సిలింగ్ టైంలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అప్లికేషన్ పెట్టేటప్పుడు అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ వాడా 5P సర్టిఫికెట్ని ఎక్కడ ఎలా పొందాలి అనేది ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాదు ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఎలా ఫిల్ చేయాలి, ఎలాంటి మిస్టేక్స్ కూడా లేకుండా చేయాలి. కాబట్టి ప్రతిదీ కూడా నేను డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. దయచేసి వీడియోని శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. ఓకే, ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది ఈఎస్ఐసి అఫీషియల్ వెబ్సైట్ పేజ్. అంటే ఈఎస్ఐసి అని మీరు గూగుల్ సెర్చ్ బార్లో కొడితే అక్కడ మీకు ఈ అఫీషియల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ క్విక్ లింక్స్లో వాడా 5P సర్టిఫికెట్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేసినట్లయితే వాడా 5P సర్టిఫికెట్ అప్లై చేయడానికి మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. అయితే దీనికంటే ముందుగా మీరు ఈ ఈఎస్ఐకి సంబంధించినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ని మీరు ఫాలో అవుతూ ఉండాలి. ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్స్ మనకి ఇక్కడ అడ్మిషన్స్ మీద క్లిక్ చేసినట్లయితే డేట్స్తో పాటు మీకు ఇక్కడ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. సో ఏ డేట్న ఏ నోటీస్ రిలీజ్ అయింది అనేది వెరీ క్లియర్గా కనిపిస్తుంది. మనకి ఈఎస్ఐసి హెడ్ క్వార్టర్స్ న్యూ ఢిల్లీ దీని నుండి వచ్చినటువంటిది మెయిన్ నోటిఫికేషన్. దీని తర్వాత డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు అంటే త్రిశూర్, బెంగళూరు, కర్ణాటక, తిరునెల్వేలి వీళ్ళందరూ కూడా ఇదే నోటీసుని మరలా రిపీట్ చేసి ఇక్కడ పెడుతూ ఉంటారు. కాబట్టి మీరు మెయిన్ చూడాల్సింది ఏంటి అంటే ఈఎస్ఐసి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ నుండి వచ్చిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ చేసి చదవాలి. ఓకే, దానిలో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. అర్థం చేసుకొని దాని ప్రకారంగా మీరు ఫాలో అవుతూ ఉండాలి. అర్థమైంది కదా? నెక్స్ట్, ఇప్పుడు ఈ అడ్మిషన్స్లో మనకి రీసెంట్గా వచ్చినటువంటివి 2 నోటిఫికేషన్స్. ఇక్కడ నేను టిక్ చేశాను చూడండి. మే 5వ తారీఖు ఈ నోటిఫికేషన్స్ మనకు వచ్చినాయి. అంతకు ముందు కూడా మనకి ఏప్రిల్ 24వ తారీఖు ఒక పబ్లిక్ నోటీస్ని రిలీజ్ చేశారు. దానిలో ఆన్లైన్ అప్లికేషన్ డేటు ఏప్రిల్ 27th నుండి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. కానీ నీట్ అడ్మిట్ కార్డ్స్ లేట్ అయినాయి కాబట్టి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ను కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. అలా మనకి రీస్కెడ్యూల్ చేసినటువంటి డేట్స్ ఏంటి అంటే ఈ ఈఎస్ఐసి వాడా 5P సర్టిఫికేట్ పొందడానికి స్టార్టింగ్ డేటు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి మే 3వ తారీఖు, అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మే 23వ తారీఖు అర్ధరాత్రి 11:59 వరకు అని చెప్పారు. ఆ తర్వాత లింక్ డిజేబుల్ అయిపోతుంది. ఈ లింక్ ఎక్కడ ఉంటుంది అంటే ఈఎస్ఐ అఫీషియల్ వెబ్సైట్లో నేను ఇందాక మీకు చూపించాను కదా, అక్కడ కనిపిస్తుంది. అలాగే పైన స్క్రోల్ అవుతూ వెళుతూ ఉంటుంది లింక్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ వాడా 5P సర్టిఫికేట్ అని. అక్కడ మీరు క్లిక్ చేసినా సరే మీకు ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు అనేది కూడా ఇచ్చారు. మే 27వ తారీఖు మీకు వాడా 5P సర్టిఫికెట్ ఇష్యూ చేయబడుతుంది. ఆర్ఓ అండ్ ఎస్ఆర్ఓ అంటే రీజనల్ ఆఫీసు అలాగే సబ్ రీజనల్ ఆఫీసు వీళ్ళు మీకు ఇష్యూ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వాడా 5P సర్టిఫికెట్ లింక్ ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను, దాన్ని నేను జూమ్ చేసి ఇక్కడ ఇస్తున్నాను. వాడా 5P సర్టిఫికెట్ అని ఉంది కదా, ఇక్కడ మీరు జస్ట్ క్లిక్ చేయండి చాలు. ఓకే, అప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇలా ఇవన్నీ కనిపించవు ఆ పేజ్లో. ఇక్కడ నేను ఇవన్నీ కూడా మీకు ఏం ఫిల్ చేయాలి ఇక్కడ ఈ బ్లాక్స్లో అనేది నేను ఇక్కడ రాశాను. ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి ఐపీ నంబర్ అన్నారు. ఈ ఐపీ నెంబర్ ఎక్కడ ఉంటుంది అంటే
ఇన్సూర్డ్ పర్సన్ ఎవరైతే ఇన్సూరెన్స్ కడుతున్నారో లేక ఈఎస్ఐ ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళకి ఇన్సూర్డ్ పర్సన్ ఐపీ కార్డు ఉంటుంది. సో ఐపీ కార్డు మీద ఉన్నటువంటి నంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఈ నెంబరు 10 డిజిట్స్తో ఉంటుంది, అంటే 10 అంకెలు ఉంటాయి దానిలో. సో 10 అంకెలు ఉన్నటువంటి నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ నీట్ రోల్ నెంబర్. ఇక్కడ ఈ సంవత్సరం అడ్మిట్ కార్డు మీద నీట్ రోల్ నెంబర్ స్టూడెంట్ ఉంటుంది, అది చూసి రాయండి. అయితే కొద్దిమంది అడగటం ఏంటంటే, లాస్ట్ ఇయర్ మేము ఆల్రెడీ ఈ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ తీసుకున్నాం మేడం, ఈ సంవత్సరం మరలా అప్లై చేయాలా అంటే డెఫినెట్గా చేయాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ రోల్ నెంబరు ఈ రోల్ నెంబరు ఒకటి కాదు కదా. అంటే ఈ సంవత్సరం ఎంతమంది అప్లై చేస్తున్నారో వాళ్ళల్లో ఎంతమందికి వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు, దాన్ని బట్టి వాళ్ళకి అడ్మిషన్స్లో సీట్ అలాట్మెంట్ మెరిట్ బేసిస్లో ఉంటుంది. కాబట్టి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ ఫ్రెష్గా తీసుకోవాల్సిందే. సో నీట్ రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత టైప్ యువర్ మొబైల్ నెంబర్ అన్నారు. మొబైల్ నెంబర్ అంటే ఈ ఈఎస్ఐ కార్డుతో లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ కానీ కార్డుకి అసలు లింక్ అయ్యి లేదు అనుకోండి, అంటే ఎప్పుడో మీరు ఈఎస్ఐ కార్డు తీసుకున్నారు, కడుతూ ఉన్నారు, కానీ మీరు అప్డేట్ చేసుకోలేదు, మీ ఆధార్ కార్డు కానీ మొబైల్ నెంబర్ కానీ లేదా మీ చిల్డ్రన్ నేమ్ కానీ మీ కార్డుకి లింక్ చేయలేదు అనుకోండి, ఇమ్మీడియట్గా మీరు వెళ్ళి మీ నియరెస్ట్ రీజనల్ ఈఎస్ఐ ఆఫీస్కి వెళ్ళి ఇవన్నీ కూడా లింక్ చేయించుకోండి. ఇదంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్సే కాబట్టి జస్ట్ విదిన్ 1 or 2 డేస్లో మీకు లింక్ అయిపోతుంది, యాక్టివేట్ అయిపోతుంది. అప్పుడు మాత్రమే ఇక్కడ మీరు దేన్నైతే లింక్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఇస్తేనే ఇక్కడ ఇది యాక్సెప్ట్ చేస్తుంది. అదర్వైజ్ యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ లింక్డ్ విత్ ఈఎస్ఐసి కార్డ్ మెసేజ్ వస్తుంది. సో తప్పనిసరిగా మీరు ఇక్కడ లింక్ చేయించుకోవాలి. ఆ తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ డీటెయిల్స్ ఇలా ఫిల్ చేయాలి. అయితే ఇక్కడ క్రింద చూసారా వార్డ్ ఆఫ్ ఐపీ యూజర్ మాన్యువల్ అనేది, ఇది మీరు ఒక్కసారి కానీ క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసినట్లయితే ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్లో ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చారండి. ఎలా ఫిల్ చేయాలి, ఎక్కడ ఏం ఫిల్ చేయాలి, ఎన్ని డిజిట్స్ ఉంటుంది, ఎంత రోల్ నెంబర్ ఎక్కడ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఎలాంటిది మీరు ఇవ్వాలి, ఈ డీటెయిల్స్ అన్ని ఇప్పటివరకు నేను మీకు ఏది ఎక్స్ప్లెయిన్ చేశానో అవన్నీ కూడా హోల్ అప్లికేషన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు ఇంకా డౌట్ ఉంటే దయచేసి వార్డ్ ఆఫ్ ఐపీ యూజర్ మాన్యువల్ని ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేసి ప్రతి స్టెప్ను కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని ఫాలోఅప్ చేసుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత మొబైల్కి ఓటీపీ వస్తుంది, అంటే మీరు లింక్ చేస్తున్నటువంటి మొబైల్కి ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. నెక్స్ట్ వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు సెలెక్ట్ వార్డ్ అని వస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేమ్ ఆఫ్ వార్డ్ అన్నారు, వార్డ్ అంటే స్టూడెంట్ అని అర్థం. ఓకే, స్టూడెంట్ యొక్క పేరు రాయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, అబ్బాయి అయితే మేల్ అంటాము ఎమ్, అదే అమ్మాయి అయితే ఫీమేల్ కాబట్టి ఎఫ్ అని రాయాలి. నెక్స్ట్ రిలేషన్ విత్ ఐపీ, ఈ స్టూడెంట్ ఈ ఈఎస్ఐ కార్డు హోల్డర్ ఎవరైతే ఉన్నారో అతనికి రిలేషన్ ఏంటి, సన్నా లేక డాటరా, అంటే కొడుకు లేక కూతురు వీళ్ళిద్దరే ఉంటారు, అంతేగాని కజిన్స్ వాళ్ళవి పెట్టకూడదు. సొంత తల్లిదండ్రులు అయి ఉంటేనే ఇక్కడ ఈ రిజర్వేషన్ వర్తించుద్ది. సన్ ఆర్ డాటర్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ అప్లికేషన్లో ప్రతిదీ జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఒక్క చిన్న మిస్టేక్ ఉన్నా సరే ఈ సర్టిఫికేట్ మీకు ఇష్యూ చెయ్యరు. ఇది చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు చూస్తారండి. ఆల్రెడీ ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకొని చెప్తున్నాను ఈ విషయాన్ని. ఒక చిన్న మిస్టేక్ ఉన్నా కూడా వాళ్ళు అసలు రిజెక్ట్ చేస్తారంట. సో ఎందుకు రిజెక్ట్ చేస్తామనేది కూడా మీకు రిమార్క్స్లో ఇస్తారు. ఓకే, కాబట్టి ముందుగానే జాగ్రత్తగా చేసుకోండి. ఒకసారి రిజెక్ట్ అయిన తర్వాత మరలా వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు, అంటే అవకాశాన్ని మీరు పూర్తిగా కోల్పోయినట్లే. ఓకే, సో ఇక్కడ అప్లికేషన్ ఫిల్లింగ్లో ఫస్ట్ ఈ 4 కూడా పర్టికులర్స్ ఆఫ్ ఐపీ, అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ పే చేస్తున్నారో లేక ఈఎస్ఐ ఎంప్లాయీనో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఏంటి, ఇన్సూరెన్స్ నెంబరు, అంటే ఐపీ కార్డ్ నెంబర్ అన్నాను కదా, సేమ్ దాన్ని ఇన్సూరెన్స్ నెంబర్ అని కూడా అంటారు. ఇది 10 నెంబర్లు ఉంటుంది, ఇది ఒక శాంపుల్ మాత్రమే పెట్టాను. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ఐపీ, అంటే కార్డు మీద ఏ పేరు ఉంటే అదే రాయాలి ఇక్కడ, అంతేగాని మీకు ఆధార్ కార్డు మీద వేరేలాగా ఉంటే అది రాయకూడదు. ఈఎస్ఐ కార్డు మీద ఉన్నటువంటి పేరు యాజ్ ఇట్ ఈస్గా రాయాలి, పేరెంట్ది లేదా ఎంప్లాయీది, అంటే ఇన్సూర్డ్ పర్సన్ది. అలాగే కాంటాక్ట్ నెంబర్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఆల్రెడీ లింక్ చేసినటువంటి మొబైల్ నెంబర్ ఇచ్చినా పర్లేదు, లేదు ఇప్పుడు ప్రజెంట్ మీరు వాడుతూ ఉన్నటువంటి మొబైల్ ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం మీరు కొత్తది ఇచ్చినా పర్లేదు. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్,
పేరెంట్స్ది అంటే ఎవరైతే ఈఎస్ఐ కడుతున్నారో లేక ఈఎస్ఐ ఎంప్లాయీనో ఇన్షూర్డ్ పర్సన్ వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా స్టూడెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. నేమ్ ఆఫ్ వార్డ్, ఈ పేరు నీట్ అడ్మిట్ కార్డు మీద ఎలా ఉందో అలా రాయాలి. ఓకే. నెక్స్ట్ నీట్ రోల్ నెంబరు, ఇది కూడా జాగ్రత్తగా చూసి రాయండి. నీట్ రోల్ నెంబర్ కూడా 10 డిజిట్స్ మాత్రమే ఉంటాయి, కౌంట్ చేసుకొని తప్పు లేకుండా రాయండి. రీ ఎంటర్ నీట్ రోల్ నెంబర్, ఇక్కడ ఏదైతే రాస్తారో అదే ఇక్కడ మాట రిపీట్ చేయండి. నెక్స్ట్ నీట్ అప్లికేషన్ నెంబర్, నీట్ అప్లికేషన్ నెంబర్ వేరు, రోల్ నెంబర్ వేరు. మీకు అడ్మిట్ కార్డు చూస్తే అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, రోల్ నెంబర్ అని మెన్షన్ చేస్తారు, అలాగే అప్లికేషన్ నెంబర్ అని కూడా మెన్షన్ చేస్తారు. సో అప్లికేషన్ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి. అప్లికేషన్ నెంబర్లో మనకి 12 డిజిట్స్ ఉంటాయి, అంటే 12 అంకెలు ఉంటాయి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ వార్డ్, స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇది 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఎలా ఉంటే అలా రాయాలి. ఏజ్ ఆఫ్ ది వర్డ్ యాజ్ ఆన్ 15/4/2024, ఏప్రిల్ 15వ తారీఖు నాటికి స్టూడెంట్కి ఎన్ని సంవత్సరాల వయసు ఉంది అనేది ఇక్కడ సంవత్సరాలు నెలలు కంప్లీట్గా రాయాలి. ఓకే. నెక్స్ట్ జెండర్, మేల్ అయితే ఎమ్, అదే ఫీమేల్ అయితే ఎఫ్. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబరు, స్టూడెంట్ యొక్క కాంటాక్ట్ నెంబర్ అంటే జనరల్గా స్టూడెంట్స్కి ఉంటుంది కదా, సో వాళ్ళ పేరెంట్స్ ఏది ఉంటే అది ఇవ్వచ్చు. అలాగే ఈమెయిల్ అడ్రస్ కూడా స్టూడెంట్ది కాకుండా పేరెంట్స్ ఇస్తే బెస్ట్, అంటే ఏదైతే యాక్టివ్లో ఉన్నాయో అవి మాత్రమే ఇవ్వండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏజ్ అడిగారు కదండి, ఇక్కడ ఏజ్ రెస్ట్రిక్షన్ అబ్బాయిలకైతే ఉందండి. అబ్బాయిలకైతే 2024 అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 15వ తారీఖు నాటికి 21 సంవత్సరాలు దాటితే బాయ్స్కి వాళ్ళకి ఈఎస్ఐలో రిజర్వేషన్ వర్తించదు, అంటే వాళ్ళు ఈఎస్ఐ రిజర్వేషన్ని యూస్ చేసుకోకూడదు, వాళ్ళకి వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ ఇష్యూ చేయరు. గర్ల్స్కి అయితే ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు. అప్లోడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఆఫ్ స్టూడెంట్ అండ్ ఐపీ, అంటే స్టూడెంట్ది ఫోటో అప్లోడ్ చేయాలి, అలాగే ఎవరైతే ఇన్సూరెన్స్ కడుతున్నారో లేక ఈఎస్ఐ ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళది కూడా అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ది చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి, ఫస్ట్ స్టూడెంట్ది అప్లోడ్ చేయండి. సైజ్ వచ్చేసి 5 KB to 50 KB సైజ్ ఉండాలి. ఓకే. స్టూడెంట్ది చేసేటప్పుడు ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, నేను యారో మార్క్ పెట్టాను కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ ల్యాప్టాప్ లేదా మీ కంప్యూటర్లో ఎక్కడ మీరు ఫోటోని సేవ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేయండి. తర్వాత మీరు అప్లోడ్ అని క్లిక్ చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా ఫోటో అప్లోడ్ అవుతుంది. ఇక్కడ మీకు ఫోటో ఇలా కనిపిస్తుంది. ఒక శాంపుల్ పెట్టారు, ఇది యూజర్ మాన్యువల్లో ఉంటే పెట్టాను నేను. ఓకే. ఒకవేళ పొరపాటున కానీ ఫోటో తప్పు పెట్టారనుకోండి, రిమూవ్ మీద క్లిక్ చేయండి, మరలా సేమ్ ప్రొసీజర్, చూస్ ఫైల్, కరెక్ట్ ఫోటోని మీరు చూస్ చేసుకోండి, అలాగే అప్లోడ్ చేయండి. అయితే ఫోటో యొక్క సైజ్ ఎంత ఉండాలి? 5 KB to 50 KB సైజ్ మాత్రమే ఉండాలి. 5 KB కంటే తక్కువ ఉండకూడదు, 50 కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే సేమ్ ఐపీ పర్సన్ కూడా సేమ్ ప్రొసీజర్, ఇక్కడ చూస్ ఫైల్, నెక్స్ట్ అప్లోడ్. ఓకేనా. ఇలా కనిపించాలి ఫొటోస్ క్లియర్గా, బ్లర్ ఉండకూడదు, అంటే బొజరుగా ఉండకూడదు, క్లారిటీ ఉండేలాగా చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ ఎనీ ఫార్మాట్, అంటే పీడిఎఫ్, పిఎన్జి, జేపెగ్, జేపీజీ, ఎక్సెల్, అంటే పీడిఎఫ్లోనే ఉండాలి లేక జేపీజీలోనే ఉండాలని రెస్ట్రిక్షన్ ఏమి లేదండి. ఫొటోస్ అయితే మాత్రం జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. ఓకే. ఇమేజెస్ లానే ఫొటోస్ని మీరు అప్లోడ్ చేయాలి. ఇక్కడ డాక్యుమెంట్స్ని మాత్రం ఎలాగైనా అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఏ డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చాను. ఫస్ట్ది నీట్ అడ్మిట్ కార్డ్, ఆల్రెడీ స్టూడెంట్స్ దగ్గర నీట్ అడ్మిట్ కార్డు ఉంది కదా, నీట్ అడ్మిట్ కార్డు మీద కూడా మీరు ఫోటో అంటించారు, థంబ్ ఇంప్రెషన్ వేస్తారు, అలాగే మీ సంతకం కూడా ఉండాలి. మీరు ఎగ్జామ్ హాల్లో ఒకవేళ మీ అడ్మిట్ కార్డు ఇచ్చేస్తారనుకోండి, మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఇంకొక అడ్మిట్ కార్డుని మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని, ఆల్రెడీ నేను ఒక 4 or 5 కాపీస్ చేసుకోమని చెప్పాను కదా, దాని మీద సేమ్ మీరు ఫోటో అంటించండి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేయండి, అలాగే సిగ్నేచర్ కూడా చేయండి. దాన్ని మీరు స్కాన్ చేసి ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఏ ఫోల్డర్లో ఉందో మీరు స్కాన్ చేసింది సేవ్ చేసుకున్నది అది ఓపెన్ చేసి నెక్స్ట్ అప్లోడ్ అని క్లిక్ చేయండి. ఓకే. అప్పుడు ఇక్కడ మీకు ఇమేజ్ కూడా కనిపించింది. ఓకే. మీరు కరెక్ట్గా కానీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది, అది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుని నెక్స్ట్ అప్లోడ్ క్లిక్ చేసుకోండి. అలాగే 10th క్లాస్ మార్క్స్ లిస్టు లేదా బర్త్ సర్టిఫికేట్, ఇది జాగ్రత్తగా మీరు అప్లోడ్ చేసుకోండి. ఓకే. ఎందుకంటే స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మేల్ స్టూడెంట్స్కి ఏజ్ రెస్ట్రిక్షన్ ఉంది కదా, 21 years దాటకూడదు కదా, అందుకని కంపల్సరీ బర్త్ సర్టిఫికేట్ మస్ట్. బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది, లేదా దాని బదులు 10th క్లాస్ మార్క్స్ లిస్టు, ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎఫిడవిట్స్, అంటే స్టూడెంట్ కానీ ఫీమేల్ క్యాండిడేట్ అయితే, అమ్మాయి అయితే ఇప్పుడు అప్లై చేస్తుంది, అప్పుడు ఎఫిడవిట్స్ అంటే ఎఫిడవిట్ 4, ఎఫిడవిట్ 5 రెండు మీరు అప్లోడ్
అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎఫిడవిట్ 4 అనేది స్టూడెంట్ తరపున మీరు ఇవ్వాలి. అలాగే ఎఫిడవిట్ 5 అనేది పేరెంట్ మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ నేను మెర్జ్ చేయమని చెప్పాను 2 ఫైల్స్ని కూడా. కానీ మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఒకవేళ 2 టైమ్స్ కానీ ఇక్కడ చూస్ ఫైల్ కానీ ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు మీరు సపరేట్గా ఎఫిడవిట్ 4ని సపరేట్గా చేయండి, ఎఫిడవిట్ 5ని సపరేట్గా చేయండి. అవి ఎలా తయారు చేయాలి అనేది నేను ఇంకొక వీడియో రూపంలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఏమి అప్లోడ్ చేయాలి అనేది మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. ఇవన్నీ కూడా సైజెస్ వచ్చేసి 10 కిలోబైట్స్ టు 200 కిలోబైట్స్ మధ్యలో మాత్రమే ఉండాలి. 10 కిలోబైట్స్ కంటే తక్కువ ఉండకూడదు, అలాగే 200 కిలోబైట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. సో సైజెస్ చూసుకొని ఫార్మాట్ చూసుకొని జాగ్రత్తగా అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు అప్లోడ్ చేసేటప్పుడు అంటే మీ కంప్యూటర్లో చాలా డాక్యుమెంట్స్ ఉంటాయండి. మీరు పొరపాటున కానీ తప్పు చేస్తే మరలా చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు. ఇలాంటి మిస్టేక్స్ కొద్దిమంది చేశారు, వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. ఇక్కడ రీజనల్ ఆఫీస్కి వెళితే వాళ్ళు మేమేం చేయలేము, ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి వి కాంట్ హెల్ప్ అని చెప్పేసి చెప్పారు. సో అలాంటి మిస్టేక్స్ రాకుండా జాగ్రత్తగా స్లోగా చేసుకోండి. సఫిషియంట్ టైం ఇచ్చారు మీకు. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ఓకే, అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు మీరు ఏ డేటాని అయితే ఎంటర్ చేశారో, ఏ ఫొటోస్ని అయితే అప్లోడ్ చేశారో, ఏ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేశారో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి మీకు. ఇక్కడ మీకు వ్యూ అని కనిపిస్తుంది కదా, ఒకసారి వ్యూ మీద క్లిక్ చేసుకోండి. మీరు అప్లోడ్ చేసినటువంటి అడ్మిట్ కార్డు, అలాగే 10th క్లాస్ మార్క్స్ లిస్టు లేదా బర్త్ సర్టిఫికెట్, అలాగే ఎఫిడవిట్స్ ఒకవేళ గర్ల్ స్టూడెంట్ అయితే, ఇవన్నీ కూడా వ్యూ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఆ ఇమేజెస్ కనిపిస్తాయి. అన్ని కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటేనే అప్పుడు మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఎక్కడైనా మీరు చేసిన తప్పు అనుకోండి, అప్పుడు క్లోజ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు. ఎక్కడ మిస్టేక్ చేస్తారో కరెక్ట్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ మళ్ళీ రిపీట్ చేయండి. ఓకే, ఇక్కడ క్లిక్ ఆన్ ఓకే అంటే ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ స్టేటస్ తెలియాలి కదా, మీరు అప్లై చేశారు. సో మీ యొక్క స్టేటస్ని ఎలా చూసుకోవాలి అనేది ఇప్పుడు మీరు మళ్ళీ సేమ్ ఫ్రంట్ పేజ్ ఉంది కదా, అక్కడ లింక్ ఉంది కదా వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్కి స్టార్టింగ్లో, అక్కడ ఆ లింక్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐపీ నెంబరు, రోల్ నెంబరు, మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్ చేసేసారు మీరు. సో ఇప్పుడు జస్ట్ స్టేటస్ మాత్రమే చూడాలి కాబట్టి మళ్ళీ ఓటీపీ అడుగుతుంది, వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు స్టేటస్ కనిపిస్తుంది. స్టేటస్లో మీ అప్లికేషన్ నెంబరు, అలాగే స్టూడెంట్ యొక్క పేరు, నెక్స్ట్ నీట్ రోల్ నెంబరు, అలాగే స్టేటస్ ఏంటి అంటే ఒకవేళ కానీ మీరు అప్లై చేసిన తర్వాత ఒక 4-5 డేస్ తర్వాత మీరు ఇది చూసుకుంటున్నారు అనుకోండి, మీకు అప్పటికే వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ ఇష్యూ అయిపోయింది అనుకోండి, ప్రాపర్గా అన్నీ కూడా కరెక్ట్గా ఉండి, అప్పుడు అప్రూవ్డ్ అని వస్తుంది. అప్రూవ్డ్ అని వచ్చింది అంటే వెంటనే మీకు డౌన్లోడ్ దగ్గర డౌన్లోడ్ అని ఎనేబుల్ అవుతుంది, ఇది హైలైట్ అవుతుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీ సర్టిఫికేట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే రిమార్క్స్లో ఏంటి అంటే ఒకవేళ కానీ మీకు రిజెక్ట్ అయితే స్టేటస్లో రిజెక్టెడ్ అని వస్తుంది, రిమార్క్స్ దగ్గర ఆ రీజన్ రాస్తారు, ఎందుకు రిజెక్ట్ అయింది అనేది స్పెసిఫై చేస్తారు వాళ్ళు. ఓకే, అంతవరకే, అంతేగాని దానికి మరలా మనం యాక్షన్ తీసుకోవడానికి లేదు, అంటే మరలా రీఅప్లై చేయడానికి అలా ఏమి ఉండదు. ఓకే, ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మరలా మేము ట్రై చేసుకుంటాం మేడం అంటే మీరు అప్పుడు నియరెస్ట్ రీజనల్ ఆఫీస్కి వెళ్ళి మాత్రమే ట్రై చేసుకోండి. ఓకే, ఒకవేళ ఏదైనా రిమార్క్స్లో కానీ మరలా రీసబ్మిట్ చేయమంటే కానీ ఏదైనా డాక్యుమెంట్స్ అలాంటివి అంటే రిమార్క్స్ని బట్టి మీరు ఫాలో అవ్వాలి. సో మీ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ రెడీ అయిపోయింది. అది ఎలా ఉంటుంది అనేది జస్ట్ శాంపుల్ ఇచ్చారు ఇక్కడ, ఎలా ఉంటుంది. ఇలాగే మీకు వచ్చినటువంటి వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ కూడా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, ఇది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి. ఓకే, ఎందుకంటే కౌన్సిలింగ్ టైంలో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈఎస్ఐ కోటాలో మీకు సీట్ పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఈ సర్టిఫికేట్ని ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే మీ ఫైల్లో పెట్టేసుకోండి. అంతేకాదు దీన్ని మీరు మీ మొబైల్లో స్కానర్ యాప్ యూస్ చేసి స్కాన్ చేసి మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు కౌన్సిలింగ్ టైంలో ఈ సర్టిఫికేట్ని కూడా మర్చిపోకుండా అప్లోడ్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు ఈఎస్ఐ కోటాలో సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, మెరిట్ బేస్ చేసుకొని. నెక్స్ట్ మరి ఎఫిడవిట్స్ తయారు చేయాలి అని చెప్పాను కదా, ఎఫిడవిట్స్ తయారు చేసేటప్పుడు జస్ట్ ఇక్కడ ఒక చిన్న హింట్ ఇస్తున్నాను. ఎఫిడవిట్స్ 2 ఉంటాయి, 4 and 5. అంటే ఫీమేల్ స్టూడెంట్ అయితేనే ఎఫిడవిట్స్ అప్లోడ్ చేయాలి. ఓకే, అయితే ఎఫిడవిట్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎఫిడవిట్స్ టెంప్లెట్స్ మీకు అఫీషియల్ నోటిఫికేషన్లోనే మీకు లాస్ట్ పేజెస్లో ఇచ్చారు. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లో లేటెస్ట్ నోటిఫికేషన్స్లో మీరు నోటిఫికేషన్స్ని ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఈ ఎఫిడవిట్ 4, ఎఫిడవిట్ 5 టెంప్లెట్స్ ఉన్నాయి. అయినా సరే నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కూడా వీటి యొక్క లింక్ నేను పెడుతున్నాను, వాటిని క్లిక్ చేసుకున్నా మీకు ఆ ఫామ్స్ ఓపెన్ అవుతాయి. వాటిని మీరు 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మాత్రమే ఎఫిడవిట్స్ రాయించి నోటరీ కూడా చేయించాలి.
ఎఫిడవిట్ అంటే ఏంటి? 100 రూపీస్ స్టాంప్ పేపర్ అంటే మీకు రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. అక్కడ షాప్లో కొనుక్కొని దాని మీద ఇక్కడ ఇచ్చినటువంటి టెంప్లెట్ని టైప్ చేయించి ఆ తర్వాత టైప్ చేసేటప్పుడే దానిలో ఇచ్చినటువంటి డేటా అంతా కూడా మీరు ఫిల్ చేయాలి. ఆ తర్వాత ఒక లైసెన్స్డ్ లాయర్ ఎవరైతే ఉంటారో ఆ లాయర్తో నోటరీ చెప్పించాలి. అయితే ఆ ఎఫిడవిట్స్ని మీరు ఫిల్ చేసేటప్పుడు ఈఎస్ఐ యాక్ట్ వైడ్ కోడ్ నెంబర్ అని ఒక చోట ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి చాలా మంది నన్ను అడగటం జరిగింది, అది ఎక్కడ ఉంటుంది మేడం, ఏం ఫిల్ చేయాలి అని. దానికి నేను ఒక ఈఎస్ఐ కట్టేటువంటి మెంబర్ నుండి వాళ్ళు ఒక నెల కట్టినటువంటి ఆ యొక్క స్లిప్ రిసిప్ట్ తీసుకొని ఇది ఉంటుంది ఆ దానిలో ఎక్కడ ఉంటుంది అనేది నేను మీకు శాంపుల్ పెట్టాను. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, ఎంప్లాయర్స్ కోడ్ నెంబర్ ఉంది కదండి, ఇదే మీకు ఈ ఈఎస్ఐ యాక్ట్ వైడ్ కోడ్ నెంబర్ అని అర్థం. అంటే మీరు ఏ ఆఫీస్ నుండి మీరు అమౌంట్ కడుతున్నారో ఈఎస్ఐ అమౌంట్, ఇన్సూరెన్స్ అమౌంట్, ఆ ఆఫీస్కి లేదా ఆ కాలేజ్కి మీరు ఏ ఆర్గనైజేషన్ నుండి లేదా ఏ ఫ్యాక్టరీ నుండి మీరు ఈఎస్ఐ కట్టుకుంటున్నారో ఆ ఫ్యాక్టరీకి లేదా ఆర్గనైజేషన్కి ఇన్స్టిట్యూషన్కి ఒక కోడ్ ఇస్తారు ఈఎస్ఐ వాళ్ళు. ఆ కోడే ఇది. ఈ కోడ్ మొత్తం 17 డిజిట్స్ ఉంటుందండి, 17 అంకెలు ఉంటాయి. దీనిలో కౌంట్ చేసుకొని జాగ్రత్తగా మీరు ఫిల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ కాలేజ్ నుండి లేక ఏ ఆర్గనైజేషన్ నుండి ఈ అమౌంట్ పే చేస్తున్నారో దాని పేరు కూడా ఉంటుంది, ఇది కూడా మీరు ఎఫిడవిట్స్లో రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసి జాగ్రత్తగా మీరు ఎఫిడవిట్స్ని ఫిల్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్. అలాగే ఎఫిడవిట్స్ని ఎలా ఫిల్ చేయాలి అనే దాన్ని కూడా నేను క్లియర్గా ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఎఫిడవిట్ 4 అనేది ఫీమేల్ స్టూడెంట్ మీరు డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది, స్టూడెంట్ డీటెయిల్స్. ఇక్కడ ఎనక్జర్ 4 అన్నది కదండి, ఎఫిడవిట్ 4 అన్నా ఎనక్జర్ 4 అన్నా ఒకటే. ఇక్కడ డాష్ మీద యారో పెట్టాను కదా, అంటే స్టూడెంట్ నేమ్ ఈ ఫస్ట్ డాష్లో ఫిల్ చేయండి. ఏజ్డ్ అంటే చెప్పాను కదా ఆల్రెడీ, అంటే ఈ సంవత్సరం 2024 సంవత్సరం ఏప్రిల్ 15వ తారీఖు నాటికి స్టూడెంట్ వయసు ఎన్ని సంవత్సరాలు ఎన్ని మంత్స్ ఉంది అనేది కరెక్ట్గా రాయాలి. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ ఈజ్ ది డాటర్ ఆఫ్ అంటే ఇన్సూర్డ్ పర్సన్ నేమ్, అంటే పేరెంట్ ఎవరైతే కడుతున్నారో ఇన్సూరెన్స్ వాళ్ళ యొక్క పేరు రాయండి ఇక్కడ. అలాగే సేమ్ మరలా రిపీట్ అయితే సేమ్ నేమ్ వాళ్ళ యొక్క పేరెంట్, స్టూడెంట్ యొక్క పేరెంట్ నేమ్. ఈజ్ ఎంప్లాయిడ్ విత్ ది ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్ వైజ్, అంటే ఇక్కడ చెప్పాను కదా కాలేజ్ పేరు లేదా ఆర్గనైజేషన్ పేరు లేదా ఫ్యాక్టరీ పేరు, ఏ ప్లేస్ నుండి మీరు ఈఎస్ఐ కడుతున్నారో ఆ పేరు ఇక్కడ రాయండి. అలాగే ఇందాక నెంబర్ చెప్పాను కదా 17 అంకెల నెంబరు, అది ఇక్కడ రాసేయండి. నెక్స్ట్ ద ఫాదర్ మదర్ ఆఫ్ ది డిపెండెంట్ ఈజ్ బెనిఫిషరీ అండర్ ది యాక్ట్ హ్యావింగ్ ఇన్సూరెన్స్ నెంబర్. ఇన్సూరెన్స్ నెంబర్ అంటే ఈఎస్ఐ కార్డు మీద ఐపీ నెంబర్ ఉంటుంది కదా, ఐపీ నెంబర్ 10 డిజిట్ నెంబర్ ఇక్కడ రాయండి. అంతేనండి, ఇవన్నీ ఫిల్ చేయాల్సింది అదే. నెక్స్ట్ డెపోనెంట్ దగ్గర స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ చేయాలి. మీకు తెలుసో లేదో 2023 కౌన్సిలింగ్లో డెపోనెంట్ దగ్గర సంతకం చేయలేదని రిజెక్ట్ అయిపోయింది. అంటే అంత పర్టికులర్గా వాళ్ళు చూస్తారు. ఈ చిన్న పార్ట్కి అంటే ఈ డెపోనెంట్ సిగ్నేచర్ ఒక్కటి చేయనందుకు టోటల్ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ ఇష్యూ చేయడం అనేది రిజెక్ట్ చేసేసారు. సో మీరు జాగ్రత్తగా చూసి చేసుకోండి. అలాగే వెరిఫికేషన్ ఇక్కడ కూడా అంతేనండి, వెరిఫైడ్ ఎట్ అన్నారు. స్టూడెంట్ రెసిడెంట్ ఆర్ సిటీ నేమ్ రాయండి, అంటే ఏ ప్లేస్లో వీళ్ళు ఈ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారు అంటే మీ సొంత ఊరి పేరు రాయండి. నెక్స్ట్ ఆన్ హిజ్ అంటే ఏ డేట్న మీరు ఈ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ ఎనక్జర్ 4ని ఏ తారీఖున మీరు తయారు చేస్తున్నారు, సంతకం చేస్తున్నారు అది ఇక్కడ రాయండి. ఓకే, ఇక్కడ 2023 ఉంది కానీ జస్ట్ 2024 అండి. అంటే మీకు యూజర్ మాన్యువల్లో అన్ని 2023 ఇచ్చారు, నేను మ్యాక్సిమం మార్చాను, పొరపాటున ఇది మార్చడం మర్చిపోయాను. సో ఇక్కడ మీకు 2024 డేట్ వేయండి, అంటే ఇప్పుడు మీరు ఈ ఎనక్జర్ 4ని మీరు తయారు చేసే డేటు. నెక్స్ట్ మరలా డెపోనెంట్ దగ్గర స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ చేయాలి. టు బి డ్యూలీ నోటరైజ్డ్ అంటే లైసెన్స్డ్ లాయర్ ఉంటారు కదండి, వాళ్ళు మాత్రమే ఇక్కడ సంతకం చేసి వాళ్ళు స్టాంప్ వేస్తారు. అలా స్టాంప్ వేసి సంతకం చేయడానికి కూడా ఒక 150 రూపీస్ నుండి 200 రూపీస్ వరకు కలెక్ట్ చేస్తారు మీ దగ్గర నుండి సపరేట్గా. అంటే 100 రూపీస్ స్టాంప్ పేపరు అది వేరు, మరలా ఈ నోటరీ చేపించినందుకే వాళ్ళు మరలా డబ్బులు తీసుకుంటారు. నోటరీ అంటే స్టాంప్ ఉండాలి, సంతకం కూడా ఉండాలి. అర్థమైంది కదా. సో ఎనక్జర్ 4 స్టూడెంట్కి సంబంధించింది. సేమ్ ఇలాగే ఎనక్జర్ 5ని కూడా మీరు తయారు చేయాలి. ఎనక్జర్ 5 అంటే ఏంటి, ఇన్సూర్డ్ పర్సన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫిల్ చేయటమే. ఇక్కడ ఆల్రెడీ రాశాను చూడండి, ఫస్ట్ది కాలేజ్ పేరు అంటే ఫ్యాక్టరీ నేము లేదా ఆర్గనైజేషన్ నేము, నెక్స్ట్
17 అంకెల నెంబర్ ఉంది కదా, అది రాయండి. నెక్స్ట్ ఐపీ నెంబర్ ఉంది కదా, ఇన్సూరెన్స్ నెంబర్ దగ్గర రాయండి. నెక్స్ట్ ఇక్కడ డెపోనెంట్స్ డాటర్ నేమ్ అంటే స్టూడెంట్ నేమ్ రాయాలి. అంటే మీ అమ్మాయి లేక మీ అబ్బాయి పేరు. ఈజ్ స్టూడెంట్కి ఎంత వయసు ఆల్రెడీ చెప్పాను కదా, ఏప్రిల్ 15వ తారీఖు నాటికి క్యాలిక్యులేట్ చేసి రాయండి. అలాగే డాటర్ నేమ్ మళ్ళీ రిపీట్ చేయండి. ఇక్కడ జస్ట్ అంటే అన్మ్యారీడ్ అనే దానికి వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఓకే, ఒకవేళ మ్యారీడ్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి వచ్చింది. అలాగే డెపోనెంట్ సంతకం అంటే ఇక్కడ ఎనక్షర్ 5 ఎవరిది, ఐపీ పర్సన్ కదా, కాబట్టి ఇక్కడ ఐపీ పర్సన్ మాత్రమే సంతకం చేయాలి. అంటే పేరెంట్ ఎవరైతే పే చేస్తున్నారో లేక ఎంప్లాయీనో వాళ్ళు ఇక్కడ సంతకం చేయాలి. అలాగే సేమ్ ఇక్కడ కూడా అంతే, మీ యొక్క ఊరి పేరు రాయండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఏ డేట్న ఇది తయారు చేస్తున్నారో డేట్ రాయండి. నెక్స్ట్ 2024 ఇది. నెక్స్ట్ డెపోనెంట్ అంటే మీ యొక్క సంతకం చేయండి, ఇన్షూర్డ్ పర్సన్ అంటే పేరెంట్ది. నెక్స్ట్ నోటరీ చేయించండి యాజ్ ఇట్ ఈస్గా, ఇక్కడ కూడా కంపల్సరీ నోటరీ చేయించాలి. ఓకే, సో ఈ 2 ఎఫిడవిట్స్ కూడా 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మాత్రమే చేయించాలి, మర్చిపోకండి. అంటే ఎలా చేయించాలంటే 100 రూపీస్ స్టాంప్ పేపర్ కొని ఇక్కడ ఈ డేటాని దాని మీద టైప్ చేయించాలి. టైప్ చేయించి ఆ టైప్ చేసేటప్పుడే ఈ డేటాను కూడా ఎంటర్ చేయించేసేయండి. ఓన్లీ సంతకాలు ఒక్కటే మీరు విడిగా చేయండి. ఇక 2023 ఉంది, దయచేసి దీన్ని 2024 కింద మార్చుకోండి, మర్చిపోవద్దు. అంటే నేను పొరపాటున అది అలా ఉంచేసాను కాబట్టి, నేను స్కాన్ చేసేసాను కాబట్టి నేను మార్చలేకపోయాను. 2024 అంటే ఇప్పుడు ఏ రోజు మీరు ఇది తయారు చేస్తున్నారో ఆ డేట్ వేయండి. ఓకే, నెక్స్ట్ నోటరీ చెప్పించేసేయండి. తర్వాత ఏం చేయాలి, ఈ ఎనక్షర్ 4ని 5ని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మీ మొబైల్ యాప్లో డాక్యుమెంట్ స్కానర్ లేదా క్యామ్ స్కానర్ కానీ ఏదైనా స్కానర్ యాప్స్ పెట్టి దాన్ని స్కాన్ చేసి, ఇందాక ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాలని చెప్పాను కదా, అక్కడ మీరు ఎనక్షర్ 4ని వేరుగా ఎనక్షర్ 5ని వేరుగా అప్లోడ్ చేయండి. అంటే నేను 2 మెర్జ్ చేసి చేయమని చెప్పాను, అంటే సింగిల్ ఫైల్గా చేయమన్నారు అనుకొని, కానీ ఆల్రెడీ చేసిన స్టూడెంట్స్ చెప్పారు నాకు విడిగా కూడా చేయొచ్చు మేడం అన్నారు, కాబట్టి విడిగా చేసేయండి. ఓకే, సో మీకు అంతా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అంటే ఒక్కసారి ఈ వీడియోని చూసుకుంటూ మీరు అప్లై చేస్తే ఎటువంటి మిస్టేక్స్ కూడా రావండి. మ్యాక్సిమం 100% నేను అన్ని డీటెయిల్స్ కూడా కంప్లీట్గా ఇచ్చాను, జాగ్రత్తగా చేసుకోండి, ఏ చిన్న మిస్టేక్ కూడా లేకుండా చేసుకోండి. ఓకే, సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే దయచేసి నా ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ గ్రూప్కి సంబంధించిన లింకు నేను కమెంట్ సెక్షన్లో ఇస్తాను. అలాగే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ అయితే జాయిన్ అవ్వండి. నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి, సియూఈటీ కౌన్సిలింగ్కి సంబంధించి మీకు ఏ ఇతర డౌట్స్ ఉన్నా సరే మీకు డెఫినెట్గా అట్లయితే నేను హెల్ప్ చేయగలను. ఓకే, సో వీడియోస్ని లైక్ చేయండి. ఓకే, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.